అన్నా రాజీ, మన వస్తువులు ఎవడో తీయకూడదు. తీసుకోవాలనుకున్నవాడు ప్రాణాలతో ఉండకూడదు. అన్నీ మన అదుపులోనే ఉండాలి. అన్నా మీరు ఎమ్మెల్యే అన్నా, మీరెందుకన్నా దీంట్లో దూరతారు? వాణ్ణి మేము చూసుకుంటామన్నా. ఏంట్రా అన్ని సెల్స్ లాక్కున్నారా? అన్నా మన మనుషులు ఎమ్మెల్యే మనుషులు వేసేస్తున్నారన్నా. ఏంట్రా అంటున్నావు? హలో, ఏం చేయలేదు. హలో, రే ఏమైందిరా? ఏమైంది ఏమైందని అడుగుతున్నాను కదా. చెప్పు అన్నా, మనకు కావలసిన అన్ని విగ్రహాలు తీసుకున్నాం. మనకు అక్కర్లేని ప్రాణాలు మొత్తం తీసేశాం. ఇకపై మీరే అన్న రాజు. హలో సార్, ప్లీజ్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. చూడు, వాటన్నిటిని వదిలేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ప్రాణాలతో ఉండాలి. ఇదొకటే. అన్నా చెప్పన్నా. ఏంట్రా ఫారెస్ట్ ని దాటేసావా? అన్నా ఇంకా లేదన్నా, ఫారెస్ట్ రోడ్లోనే ఉన్నాను. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు. అలా అంటున్నా వెంటనా, ఏమైంది? బండిలో ఉన్నది ముఖ్యమైన వస్తువు, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? అర్థమైందా లేదా? హలో హలో, రే వినిపిస్తోందా లేదా? హలో హలో అన్నా ఎక్కడున్నావన్నా? ఇప్పుడేరా ఇంటికి వచ్చాను. ఏమైంది? అది కాదన్నా, ఇక్కడ మీలోనే ఒకరిని చూశానన్నా. ఏమంటున్నావు? నిజమేనా? ఏంట్రా తాగి మొత్తం వాగుతున్నావా? నేను చెప్పిన చోటికి వస్తువు చేరిపోవాలి, అర్థమైందా? అలాగేనా అలాగేనా? ఇదేంటి ఈయన తిన్నగా వస్తున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు, అంతా అయోమయంగా ఉందబ్బా.
బ్రో చూసుకోండి. సార్ ఇన్స్పెక్టర్కి చెప్పండి. అయ్యో వీడి కళ అతిథిని వాగుతాడే. వీడు మొదలు పెట్టక ముందు నేనే స్టార్ట్ చేస్తాను. ఇంకేంటి మామా, ఈరోజు కూడా ఆకలేనా? అవునరా, నేను పుట్టినప్పటి నుంచే ఆకలే నాకు వస్తుంది. నేను కలవని డాక్టర్ లేదు, చేయని ట్రీట్మెంట్ లేదు. ఈ కళ రావటానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు నేను కనిపెట్టలేకపోయాను రా. ఆ విషయం ఎందుకులే, కొత్తగా ఓ కేసు వచ్చింది, మనల్ని చూసుకోమని చెప్పారు. లేదురా, ఇంట్రెస్ట్ లేదు. రే ఇది మామూలు కేసు అయితే నేనే చూసుకుని ఉండేవాడిని. ఎవడో చంపేసి బాడీని 2 ముక్కలుగా నరికేశాడు. ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలా. కేసు కొంచెం టఫ్రా, అందుకే నేను పిలిచాను. పర్లేదురా మావా, నేను చూసుకుంటాను. రేయ్, హత్య జరిగిన స్పాట్ ఎక్కడ? కృష్ణానగర్ 24వ స్ట్రీట్ రా. స్వామి సార్, వెనకాల నుంచోడానికి జీతం తీసుకుంటున్నావు? లేదు సార్. వెళ్ళి పని చూడవయ్యా. అలాగే సార్. కాళ్ళెక్కడమ్మా? తెలీదు సార్, సగం బాడీనే ఉంది. సార్ మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఒకేలాగానే 2 హత్యలు జరిగాయి. నాకు తెలిసే ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి అనిపిస్తుంది. ఈ పాయింట్ నేను ఆలోచించనే లేదమ్మా. ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఫుల్గా వెతికాను సార్, ఏ ఎవిడెన్స్ దొరకలేదు. పక్కగా ప్లాన్ చేసి చేశారు సార్. సరే చూడండి. అలాగే సార్. సిటీ మొత్తం సెక్యూరిటీ టైట్ చేయండి. ఇది ఎవరు చేశారో వెంటనే తెలియాలి. అన్నా చెప్పన్నా. ఎక్కడున్నా? ఇంట్లో అన్నా. అబ్దుల్లాని ఎవరో చంపేశారట. వాడెవడో తెలిసేంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నా నేను చూసుకుంటానులే. ఆ వస్తువు నీ దగ్గరగా ఉంది? నిన్నటి వరకు నా దగ్గరే ఉంది. ఈరోజే రాజా అన్నకి ఇచ్చాను. సరే, నువ్వు నన్ను రేపొచ్చి కలవాలి. అలాగే అన్న, వస్తాను.
ఇక్కడికి ఎలా వచ్చాను అడుగుతున్నానుగా. రే చెప్పండి రా, ఎవర్రా? రే ఏమైందిరా నీకు? నా జీవితంలోనే ఇప్పుడేరా ఒక కొత్తగా కల వచ్చింది. కొత్త కళ ఇప్పుడేం వచ్చిందిరా? ఇప్పటి వరకు నాకొచ్చిన కళల్లో ఒక అమ్మాయి ఒక బిడ్డని రెండుగా నరికేస్తుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరిని రెండుగా నరికి చంపేశారు. వారిని తుంపతగా. రే కల్లో కూడా మంచి కళ కనవా నువ్వు? సరే వెళ్దాం పద. ఎక్కడికి? కలలో వచ్చిన దాన్ని ఆపడానికి. కళ అంట హత్య అంట, నీ మూసుకుని పడుకోరా. ఇప్పుడే కల్లో నా పిల్లాన్ని రూమ్ లోకి తీసుకెళ్ళాడు, ఓ లోపు లేపి పాడు చేశాడు ఎదవ. రేయ్ ఒకవేళ నా కలలో వచ్చేలాగలే నువ్వు నిజంగానే చనిపోతే? అలా నిజంగానే చచ్చుంటే ఏదో ఒక పిచ్చోడు వచ్చి దాని శవం ముందు కాపలా కాసి నుంచి